ఈ రోజు నేను స్వీటు బొంబాయి హల్వా చేస్తున్నాను కాబట్టి నా స్టైల్లో నేను చేస్తానండి మ్యాంగో తోటి. చూడండి. ఇప్పుడు మనం 3 మ్యాంగో తీసుకున్నాం కదా, ఆ 3 మ్యాంగో మన లెక్క ప్రకారం అయితే 3 కప్పులు వస్తుందండి జ్యూస్. మనం 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసి బాగా ఇలా కలుపుతాము మిశ్రమాన్ని. ఈ విధంగా ఉండలు రాకుండా కలుపుకోవాలండి మనము మిశ్రమాన్ని. ఇప్పుడు మనము 1 కప్పు నిండా పంచదార తీసుకున్నాం కదా, ఈ పంచదార పాకం పెడదాము. చూడండి, వాటర్ 1/2 కప్పు ఇలా తిప్పుతా పోసుకోవాలండి, లేదంటే ఉండబడిపోద్ది. పిండి కలిపాం కదా, తిప్పుతా ఉండాలి మొత్తము. మనము మిశ్రమము పాకంలో వేసినాక ఇలా తిప్పుతా ఉండాలండి. మనకు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఉండబడకుండా తిప్పుకోవాలి, లేదంటే పిండి ఉండబడిపోద్దండి. సేమ్ రాగి జావలాగా తిప్పుతా ఉండాలి. ఫాస్ట్ ఇట్లా తిప్పుతున్నాం అనుకో సరిపోద్దండి. నిదానం తిప్పారనుకో కార్న్ ఫ్లోర్ కదండి, మొత్తం ఇలా రావాలండి. చూసారా, మొత్తం చిక్కపడ్డది. ఇట్లో డైరెక్ట్ వేసేయాలండి జీడిపప్పు అవన్నీ. వేయించకూడదు, వేయించితే వేరే ఫ్లేవర్ వస్తుంది, పాయసం ఫ్లేవర్ వస్తుంది. మనకు పాయసం ఫ్లేవర్ రాకూడదు, మనకు హల్వా ఫ్లేవర్ రావాలి. నెయ్యి పోద్దాం. చూసారు కదండి, ఇది నేచురల్ కలర్. మ్యాంగోతో మనము బొంబాయి హల్వా చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము కలర్ పొడి ఏమి వాడలేదండి. ఇంకా బాగా నెయ్యి అంతా ఈ హల్వాలో అబ్జర్వేషన్ చేసుకున్న దాకా మనం కలుపుతూనే ఉండాలి. పాపలంతా ఉడకాలి. అయిపోయిందండి. అడుగంటుకోకుండా మనము తీసేసి సర్వింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే బాగా ఇట్లా వేసి మనము డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా తిప్పేటప్పుడు సిమ్ లో పెట్టి బాగా ఉడకనిచ్చామనుకోండి అండి, మొత్తం ఇలా వచ్చేస్తుందండి. అదిగో చూడండి, ఇంకా కడాయికి అంటుకోదు. ఇలా వచ్చేస్తే మన హల్వా అయిపోయినట్టు. ఇంక ఈ హల్వా మనము సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. వేడి చేసిన నెయ్యి ఇలా అప్లై చేసుకున్నాం అనుకో, మనం వేసే మిశ్రమము అంటుకోకుండా బాగా వస్తుందండి. చూసారు కదండి, ఇంక ఇలా చూసారండి, ఎమ్మి మ్యాంగో బొంబాయి హల్వా చేశానండి. చూసారు కదా, నేచురల్ కలర్ అండి. మనం ఇలా ఫుడ్ కలర్ అవన్నీ వేసుకోకూడదండి. ఇప్పుడు మ్యాంగో లేదనుకో ఇంకేరే ఫ్రూట్, పైనాపిల్, యాపిల్ లేదా బీట్రూట్, క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు అండి. ఏదైనా కానీ మన ఇష్టం అండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగోతో చేశాను. బాగా చల్లారిపోయిందండి. ఇలా పీసెస్ కట్ చేసుకొని తింటమేనండి. చూసారా, ఇంట్లో ఇన్స్టెంట్ గా ఇలా తయారు చేసుకోవచ్చు మనము. ఇప్పుడు సీజనే కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి.